పీసీఆర్, నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్ లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి. ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్ల రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే. బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాస్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, దేర్ వుడ్ నో నీడ్ ఫర్ ద చేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్ లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి. ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్ల రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే. బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాస్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, దేర్ వుడ్ నో నీడ్ ఫర్ ద చేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే. ఇంకా సంస్కృతం గురించి, హిందీ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ బయట కూడా ఉంటే ప్లే చేయగలరు. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు. ముస్లింస్ ఆ మాట అంటున్నారా? అరబిక్ లోనే కదా. ఇద్దరు హిందూ ముస్లిం, ఐదరు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్ లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. ఎస్ పవన్ కళ్యాణ్ రెండు విషయాల మీద మాట్లాడారు. ఒకటి సంస్కృతం లాంగ్వేజ్, రెండు హిందీ. సంస్కృతంకు సంబంధించి ఇటీవల దయానిధి మారన్ లోక్సభలో మాట్లాడుతూ సంస్కృతం గురించి ఆయన ఏమన్నారంటే, లోక్సభలో మాట్లాడిన ప్రతి దానికి సంబంధించి ఒక గుర్తించబడిన అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సభ్యుడు తమిళంలో మాట్లాడుతున్నారు అనుకోండి, కేంద్ర మంత్రులు లేదా ప్రధానమంత్రి మాత్రం హిందీ ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడాలి. హిందీ ఇంగ్లీష్, ఎందుకంటే లోకల్ లాంగ్వేజెస్ మాట్లాడితే మిగతా సభ్యులకు అర్థం కాదు కాబట్టి అది ఉంది రూల్. బట్ సభ్యులు ఏ భాషలోనైనా, భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలో అయినా మాట్లాడచ్చు. ఎగ్జాంపుల్ మన డీకే అరుణ తెలుగులో మాట్లాడారు. తెలుగులో మాట్లాడిన దాన్ని ఏం చేస్తారంటే మిగతా భారతీయ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగు సభ్యులకి, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు అర్థమయ్యే విధంగా సైమల్టేనియస్ గా ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఎందుకంటే సభ్యులు ఏందో వినాలి కదా కేంద్ర మంత్రి ఏం మాట్లాడుతున్నారు. సేమ్ తెలుగులో ఎవరైనా సభ్యులు మాట్లాడితే దాన్ని హిందీ ఇంగ్లీష్లోకి ప్లస్ ఇతర భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. ఎందుకంటే డిఫరెంట్ భాషలు కదా. ఇప్పుడు మన అసెంబ్లీ అనుకోండి, తెలుగు ఉర్దూ రెండే ఉంటాయి. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం శాసనసభ్యులు ఉర్దూలో మాట్లాడతారు, మిగతా వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఇంగ్లీష్ కూడా కొద్దిమంది మాట్లాడవచ్చు, బట్ మేజర్లీ తెలుగు అర్థమవుతుంది. కానీ పార్లమెంట్లో డిఫరెంట్ అస్సాం, బీహార్, గుజరాతీ, కన్నడ భాషల వాళ్ళు ఉంటారు కదా. సో దయానిధి మారన్ మాట్లాడుతూ ఏమన్నారంటే సంస్కృతం ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, డబ్బులు దండగా వృధా అని చెప్పారు. ఈ మాట స్పీకర్తో అంటే అన్ని రాజకీయ పక్షాలు, నార్త్ ఇండియాలో ఉన్న రాజకీయ పక్షాలు అభ్యంతరం చెప్పాయి. అన్ఫార్చునేట్లీ తమిళనాడులో హిందీని వ్యతిరేకించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరే, నేను హిందీ గురించి తర్వాత వస్తా. ఇప్పుడు సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేస్తే డిఎంకేకి వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రజాధనం వృధానట. సంస్కృతాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించడం? అందరూ బిఆర్ అంబేద్కర్ వారసులు, రాజకీయ వారసులు. బిఆర్ అంబేద్కర్ ఏం చేయమన్నారు కదా, బిఆర్ అంబేద్కర్ జాతీయ భాషగా సంస్కృతాన్ని ప్రపోజ్ చేశారు. చాలా మంది తెలీదు. అంబేద్కర్ అన్నదాన్ని ప్రతిదాన్ని చెప్తారు కదా, అంబేద్కర్ ఆచరణలో నడుద్దామని చెప్పి. హిందీని ప్రపోజ్ చేయలేదు. సంస్కృతం అసలు జాతీయ భాష ఏం చేయాలన్న చర్చ జరిగింది. హిందీ చేయాలా, సంస్కృతం చేయాలని చెప్పి. అంబేద్కర్ హిందీ కాకుండా సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలని చెప్పారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చర్చ జరిగింది, అది ఆన్ రికార్డ్. చాలా మందికి తెలియదు ఈ విషయం. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటే రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు దానిలో రాజ్యాంగ సభలో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్, ఇంకా చాలా మంది సభ్యులు కూడా ఉన్నారు కదా. వాళ్ళ మధ్య చర్చ జరిగిన చర్చల సారాంశం ఉంది. ఆ చర్చల సారాంశంలో హిందీ జాతీయ భాష కాదు, అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాష. హిందీ ఉండాలా, హిందీ ఉండొద్దని కొద్దిమంది ఉన్నప్పుడు సంస్కృతాన్ని చేయండి. ఎందుకంటే సంస్కృతం దేశంలో అన్ని భాషలకి మూలం, ఎక్సెప్ట్ మన ద్రవిడ భాషలు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కాకుండా దేవనాగరి లిపిలో సంస్కృతం ఉంది. తర్వాత వేదాలు సంస్కృతంలోనే ఉన్నాయి కదా, సంస్కృత భాష. నార్త్ ఇండియాలో చాలా సంస్కృతానికి సంబంధించి స్పెషల్ రీసెర్చ్ కూడా ఉంది. మొదటి నుంచి మాట్లాడుతున్న భాష, అతి పురాతన భాషలు రెండు, ఒకటి పాలి, రెండు సంస్కృతం. ఖురాన్ ఉంది, ఇప్పుడు అరబిక్లో ఉంది. అరబిక్లోనే చదువుతారు కదా, వేరే భాష. అట్లానే అరబిక్ భాషను ఇంపోజ్ చేస్తున్నాను అనలేదు కదా, దాని భాష దానికి అవస్తే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మహాభారతం అయినా, భగవద్గీత అయినా, ఏవైనా ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి కదా. సో పవన్ కళ్యాణ్ అదే, డిఎంకే వాళ్ళకి ఏం అభ్యంతరం? సంస్కృతం భాషను మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయొద్దని ఎందుకంటారు? నా తమిళంలో చేయండి అనండి, తమిళంలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కానీ దయానిధి మారన్ మాట్లాడుతూ అసలు సంస్కృతంలో ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు, దానికి డబ్బులు దండగా అని మాట్లాడతారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్. అంటే తమిళ్ని ఎంత అది చేస్తే అక్కడ తమిళనాడులో ఓట్లు పొందడం కోసం నువ్వు ఇతర భాషను ఏ విధంగా కించపరుస్తావు? వేదాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా, రామాయణ, మహాభారతం, భగవద్గీత అన్ని కూడా సంస్కృతంలో ఉన్నాయి కదా. అటువంటి భాషను ఏ విధంగా కించపరుస్తావు? ఇది దేశ సమగ్రతను దెబ్బతీయడం కాదా? నిజానికి నేనేమంటా అంటే పార్లమెంటు వేదికగా ఆయనకి ఇమ్యూనిటీ ఉంది. పార్లమెంట్లో మాట్లాడిన దానికి స్పీకర్ తప్ప వేరే వాళ్ళు చర్యలు తీసుకోలేరు, కోర్టు కూడా చర్యలు తీసుకోలేదు. పార్లమెంట్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు, దాని మీద పోలీస్ స్టేషన్లు వేరే దేని మీద కేసు నమోదు చేయడం లేదు. ఆ విధంగా ఇమ్యూనిటీ రాజ్యాంగం ఇచ్చింది చట్టసభల్లో మాట్లాడేదానికి. సో అట్లాగే దయానిధి మారన్ మాట్లాడిన దానికి ఇమ్యూనిటీ ఉంది, స్పీకర్ తప్ప వేరే ఎవరు చర్యలు తీసుకోలేరు. సో వేరే ఏ డిఎంకే సభ్యుడు ఆ విధంగా మాట్లాడినా చాలా పెద్ద తప్పంట. సంస్కృతాన్ని ఆ విధంగా సంస్కృతంలో ట్రాన్స్లేషన్ వద్దు,
మీ భాషకు అభిమానం ఉంటే మీరు చేసుకోండి. రెండవది హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ 2-3 లాజిక్లు తీశారు. మీకు హిందీ కనుక ఇష్టం కాకపోతే మీరు తమిళ సినిమాలను ఎందుకు హిందీలో డబ్ చేస్తున్నారు? పాన్ ఇండియా మూవీస్ అని ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన పుష్ప సినిమా ఉంది, ఎక్కడెక్కువ కలెక్షన్ వచ్చింది రెహానా? తెలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ యూపీలో, బీహార్లో, నార్త్ ఇండియాలో కదా. నార్త్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ కదా. ఈవెన్ అక్కడ ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. ఆయన బీహారీ భాషలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉంటాడు, మొత్తం పాన్ నములుతూ ఉంటాడు. ఆ పాన్ నమలేది వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కదా. ఒకటి. రెండోది హిందీ ఇంపోజిషన్ అంటారు. హిందీ ఇంపోజిషన్ అంటే ఏంది అర్థం? హిందీ బలవంతంగా రుద్దడం. హిందీ నేర్చుకుంటే వచ్చే నష్టమేంది అని నేను అంటా. తమిళ్ నేర్చుకోవడం వద్దన్నారా? తమిళ్, ఇంగ్లీష్ నువ్వు నేర్చుకుంటా అంటావు, కానీ హిందీ నేర్చుకోవడం వద్దని చెప్తావు. ఇది ఒక ఓటు బ్యాంక్ అయిపోయింది తమిళనాడులో. మా మీద హిందీలు బలవంతంగా రుతున్నారు. కానీ ఇప్పుడు చెన్నై చూస్తే మొత్తం బీహార్, యూపీలో. మన హైదరాబాద్ చూడండి, ప్లంబర్స్ ఎవరు, ఎలక్ట్రీషియన్స్ ఎవరు, కూలీలు ఎవరు? బీహార్, జార్ఖండ్. ఇది నేర్చుకుంటే లాభం ఉంది తప్ప నష్టం ఉందా? అప్లికేషన్ లో కూడా, జాబ్ అప్లికేషన్ లో ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అని అడుగుతారు. అదొక అసెట్. ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకుంటే తప్పే ఉంది. నిన్నేమైనా శిక్షిస్తున్నారా? త్రిభాషా సూత్రం. మీరు హిందీ కూడా నేర్చుకోండి, తమిళ్ తర్వాత ఇంగ్లీష్, హిందీ నేర్చుకోమని చెప్తున్నారు. నేర్చుకుంటే ఉపయోగం అవుద్ది కదా. ఇప్పుడు చెన్నైలో చాలా మంది బీహారీస్, జార్ఖండ్స్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో అయితే అసలు హిందీ నడుస్తుందా? ఏ ఇద్దరు కలుసుకున్నా ఫస్ట్ హిందీలోనో క్యా బై ఇదే విధంగా మాట్లాడతారు కదా. సరే, ఆంధ్ర ప్రాంతాల్లో కొంచెం తక్కువ ఉండొచ్చు హిందీ తెలంగాణతో పోలిస్తే. తెలంగాణలో అయితే మోస్ట్లీ హిందీకి అడాప్ట్ అయ్యారు. సో తమిళనాడులో చెన్నై వాసులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దేశ రాజధానికి పోతారు లేదా ముంబై పోతారు, అక్కడ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? అవతల వాడికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, తమిళం రాదు. దాన్ని గుడ్డిగా వ్యతిరేకించి హిందీ ఇంపోజిషన్ అని చెప్పి, లేకపోతే దక్షిణాది ఉత్తరాది. సరే, దక్షిణాది ఉత్తరాది అంటే ఇప్పుడు మీరు నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిస్తామంటే డెఫినెట్ గా తప్పు. కానీ హిందీ భాష నేర్చుకుంటే వచ్చే నష్టం ఏంటి? బలవంతంగా రుద్దడం ఏంది? దాన్ని హిందీ భాష నేర్చుకోమంటారు. హిందీనే ఒక సబ్జెక్ట్ గా 3 సబ్జెక్టులు పెట్టమంటారు. తర్వాత మీకు గుర్తుండే ఉంటది, హిందీకి థర్డ్ లాంగ్వేజ్ కాబట్టి పాస్ మార్కులు మన 10th లో ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 20 మార్కులు 100కి. మీరు మిగతా సబ్జెక్టులన్నిటికి కూడా పాస్ మార్కులు 35%. 100కి 35 రావాలి. తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా ఎంత రావాలి? 100కి 35 రావాలి. కానీ హిందీలో 20. ఆ సౌలభ్యం కూడా ఇచ్చారు. ఇంకొకటి చాలా మంది తెలియదు, హర్యానా ఉంది కదా. హర్యానాలో ఇప్పుడు 2 భాషలే, హిందీ, ఇంగ్లీష్ కదా. హిందీ మాతృభాష, రెండవది ఇంగ్లీష్ సెకండ్ భాష. థర్డ్ భాష వాళ్ళు ఏం నేర్చుకుంటారో తెలుసా? తెలుగు. చాలా మంది తెలీదు. 3వ భాష వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. నార్త్ ఇండియాలో తెలుగు, హర్యానాలో కొన్ని చోట్ల తెలుగు భాషని నేర్చుకుంటారు. తమిళనాడు వాసులు హిందీ, ఇప్పుడు సరే ఓకే వాళ్ళు ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, జర్మన్ నేర్చుకోవచ్చు, కానీ తమిళనాడు వాసులు చాలా మంది ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చారనుకోండి, చెన్నై వాళ్ళు హిందీలో మాట్లాడతలేరా? మాట్లాడింది నడుస్తుందా? సాధ్యమా? ముంబై పోతారు, మరాఠీ రాదు, ఏం మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి? ముంబై. సో ఇప్పుడు మీకు తమిళం మీద అభిమానం ఉంటే ఉంచుకోండి, కాదనరు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీద అభిమానం లేదనుకోండి చాలా మందికి. తమిళులకు ఉన్న భాషాభిమానంలో కనీసం 10% తెలుగులో ఉన్నా బాగుండేది. ఇప్పుడు నేను కూడా 10% అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. నేను 10% అని తెలుగులో మాట్లాడలేదు, ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న సొసైటీని కూడా సమాజం అని నేను తెలుగులో అనొచ్చు. కానీ నాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. తమిళులకు ఉన్న భాషాభిమానం మనకు లేదు, కానీ ఆ భాషాభిమానం తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు, ఎస్పెషల్లీ డిఎంకే లాంటి రాజకీయ పార్టీలకి మూఢాభిమానం అయిపోయింది. మీ భాష మీద మీకు అభిమానం ఉంచుకోండి, కానీ హిందీ మీద వ్యతిరేకత చేస్తే దాన్ని సౌత్ ఇండియా అందరైతే యాక్సెప్ట్ చేయరు. నాకు తెలిసి తెలంగాణ, హైదరాబాద్ అయితే యాక్సెప్ట్ చేయదు హిందీ భాష నేర్చుకోవద్దంటే. ఎందుకంటే హిందీ లేని నడవదు ఇక్కడ కదా. మనం ఎప్పుడు కూడా ఒక భాష వ్యతిరేకత, లేకపోతే ఉత్తరాది వాళ్ళ మీద వ్యతిరేకత అంటే ఉత్తరాది వాళ్ళందరూ చెడ్డవాళ్ళ, దక్షిణాది వాళ్ళందరూ మంచివాళ్ళ, నార్త్ సౌత్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. దేశాన్ని
మీరు ముక్కలు చేసేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. ఇంకో బయట ఉంటే ప్లే చేయగలరు. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నామన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ? కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నార్త్ సౌత్ డిబేట్ కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో, ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం. ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను. ఆ భయం నాకు లేదు. వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం. అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. భాష వేరు, భావం వేరు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9 10 అంగుళాలు నేను. మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం. కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. సో జాతీయ సమగ్రతను పెంపొందించే విధంగా ఒక పొలిటీషియన్ మాట్లాడు. నార్మల్గా పొలిటీషియన్ అంటే ఇక విద్వేషాలు సృష్టించడం, ఒక జాతిని ఇంకో జాతి మీద ఎగదోయడం. తమిళనాడు అంటే కావేరీ వివాదం మీద కర్ణాటకతో కొట్లాడాలి, కర్ణాటక అంటే కావేరీ వివాదం మీద వీళ్ళ మీద కొట్లాడాలి, తెలంగాణ అంటే నీటి గొడవల్లో ఒకదాని మీద ఒక జాతి మీద ఆ విధంగా చేయాలి. చాలా నాకైతే నచ్చింది ప్రసంగం. అంటే సౌత్ ఇండియాలో జనరల్గా ఇది జరుగుతుంది. నార్త్ ఇండియన్స్ మన శత్రువులా కాదు కదా. ఇప్పుడు రేపు నేను చెప్తున్నా, ఎవరు అంగీకరించకున్నా హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది మనం నార్త్ ఇండియన్ సహకారమే తీసుకోవాల్సి వస్తుంది. మనకి కూలీలు, ప్లంబర్సు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ బీహార్, యూపీ నుంచి వస్తున్నారు. షాపులు మార్వాడీస్ ఎక్కువ మంది కదా. మార్వాడీస్ దగ్గర ఎందుకు కొంటాం మనం? తక్కువ రేటుకు వస్తుంది, మంచి జెన్యున్గా అని చెప్పి కొంటారు. తర్వాత నెక్స్ట్ మీకు కుక్స్, హోటల్లో పనిచేసే కుక్స్ ఒడిశా నుంచి వస్తున్నారు. సో మొత్తం నార్త్ ఇండియా నుంచే కదా. రైస్ మిల్లో పనిచేసే కూలీలు బీహార్, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. వీళ్ళు లేకుండా నువ్వు చేయగలవా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సొసైటీ ముందుకెళ్ళగలదా? ఎందుకంటే మన దగ్గర జీతాలు పెరిగిపోయాయి. మనకు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పని చేసేందుకు లోకల్ కూలీ కాకుండా బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చి చేస్తున్నారు. వీళ్ళ సహకారం లేకుండా మనం ముందుకెళ్ళగలమా? ఒడిశా వాళ్ళు ఇప్పుడు బంద్ చేస్తే ఎన్ని హోటల్స్ నడుస్తాయి, ఎన్ని ఇండస్ట్రీస్ నడుస్తాయి? ఈ సౌత్ నార్త్ రెచ్చగొడితే ఎవరు ప్రాబ్లం? రేపు బీహార్, యూపీలు అందరూ వెళ్ళిపోమంటావా? అంటే ఇప్పుడు ఎవరు చేయని పని, వాళ్ళేదో మన ఉద్యోగాలు దోచుకోవట్లేదు, ఎవరు చేయని పనిని వాళ్ళు చేసేందుకు ముందుకు వస్తున్నారు కదా. అత్యంత తక్కువ వర్గీకరణలో పని ఏదైతే ఉందో, తక్కువ జీతం వచ్చే పనిని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో అదే చెప్పారు ఆయన, నువ్వు హిందీలో తమిళ సినిమాలు డబ్ చేయకు, దానికేమో డబ్బులు కావాలి. తర్వాత బీహారీలను వెళ్ళగొడతావా? తమిళనాడుకు వచ్చి, తమిళనాడు కూడా ఇప్పుడు బీహారీస్ చాలా మంది అయిపోయారు, బీహార్ నుంచి, యూపీ నుంచి. ఎందుకంటే తమిళనాడు ప్రజలకు సంబంధించిన సగటు ఆదాయం, తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, కూలీ కానీ పనులు చేసేందుకు అక్కడి ప్రజలు ముందుకు రావట్లేదు. సేమ్ సిచ్యువేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా యూపీ బీహారీసే వస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ముంబై పోయేవాళ్ళు, ఢిల్లీ పోయేవాళ్ళు, అక్కడికంటే ఇక్కడ మంచి జీతాలు వస్తున్నాయని ఇక్కడికి వస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే కొన్ని, ముఖ్యంగా డిఎంకేకి ఆ చరిత్ర ఉంది ఇదివరకు కూడా. వాళ్ళు ప్రతిదానికి హిందూ మత వ్యతిరేకం, హిందీ వ్యతిరేకం,
హిందూ మత వ్యతిరేకం, నార్త్ ఇండియా వ్యతిరేకం, ఇట్లా అన్నిటికీ వ్యతిరేకం అని చెప్పి రాజకీయంగా పబ్బం గడుక్కుంటారు. ప్రతి ఒకళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడదు తప్ప ఇన్క్లూజివ్ ఎక్కడ ఉంది? ఇన్క్లూజివ్ పాలిటిక్స్ ఎక్కడ ఉంది? సో పవన్ కళ్యాణ్ తాను ఇన్క్లూజివ్ పాలిటిక్స్ చేస్తానని చెప్పడం ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పరిణామం. అందరినీ కలుపుకొని వెళ్తా, నాకు నార్త్ సౌత్ తేడా ఉండదు. పైగా ఒక సౌత్ ఇండియన్ అయ్యి ఉండి హిందీని సపోర్ట్ చేశారు కదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు ఉన్నాను రెహనా, జర్నలిస్ట్గా. చాలా 22-23 సంవత్సరాలకు నేను వెళ్ళాను. నాకు అక్కడ హిందీ భాష రాకుంటే నేను మనగలిగేమన్నా? చుట్టుపక్కల జర్నలిస్టులు అందరూ కూడా హిందీయే కదా, పనిచేసే వాళ్ళు హిందీ కదా. హిందీ భాష నేర్చుకుంటే మనం ఎవరు అంగీకరించుకున్న దేశంలో 60-70% హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే మెజారిటీ నువ్వు నేర్చుకోకు, నీ బలవంతంగా నేర్చుకోకపోతే నీకే మరణశిక్ష విధిస్తాం అనలేదు. కానీ వాళ్ళ సబ్జెక్ట్లో త్రిభాషా సూత్రం ప్రకారం పెడతామని చెప్పారు. మా తమిళ్ కూడా అక్కడ వాళ్ళు నేర్చుకోవాలంటే తమిళనాడుకు వచ్చేవాళ్ళు తక్కువ, అందరు రారు కదా. లేకపోతే మా తెలుగు నేర్చుకోవాలని అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం కాకుండా మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసేసారు. మనకంటే భాషాభిమానం లేదు. అట్లా ఉన్న కష్టమే, భాషాభిమానం ఉండాలి. తమిళ్ను చూసి 10-15% అని ఉండాలి. కానీ వేరే భాషలో మేము నేర్చుకోము, ఇది ఒకటే భాష నేర్చుకుంటామంటే తప్పు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాతీ మాతృభాష, ఇంగ్లీష్ రాదు, ఆయన ఇంగ్లీష్ రాదు ఇప్పటికీ. మీరు డొనాల్డ్ ట్రంప్తో కూడా హిందీలో మాట్లాడితే ట్రాన్స్లేట్ చేస్తారు. ఏలట్లేదా దేశాన్ని? కానీ హిందీ వచ్చు కాబట్టి నరేంద్ర మోడీ గొప్ప కనెక్ట్ అయ్యారు. అదే ఆయన ఇంగ్లీష్లో స్పీచెస్ చేసుంటే, లేదా ఓన్లీ గుజరాతీలో చేసుంటే, నార్త్ ఇండియా మొత్తం తెలంగాణలో కూడా ఆయన భాషను అర్థం చేసుకుంటున్నారంటే ఆయన గొప్ప స్పీకర్ అయ్యారంటే ఏ విధంగా ఉంది? సో హిందీ ఎక్కువ మంది 60-70 కోట్ల మందికి పైగా దేశ జనాభాలో 50-60% కంటే ఎక్కువ మంది మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను నేర్చుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అది నేర్చుకోకుంటే మీరేం మరణశిక్ష కాదు, కానీ మీకు లైఫ్లో కెరీర్లో లాస్ అవుతుంది. మెజారిటీ ప్రాంతాలు ఇప్పుడు, ఎందుకంటే తమిళనాడులో ఉండేవాళ్ళు తమిళనాడులోనే ఉండాలని ఏం కాదు కదా, వేరే దిక్కు కూడా వెళ్తారు కదా. ఎస్, తమిళనాడులో వచ్చే బీహారీలతో మీరేం మాట్లాడతారు? వాళ్ళకా తమిళ్ రాదు. సో ఇంకొకటి ఆయన ఆంధ్ర తెలంగాణ గురించి కూడా చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే మేము దేశంలో ఉండమన్న వాళ్ళు, లేకపోతే తెలంగాణ విడదీస్తే మేము ఆంధ్ర వాళ్ళు మేము దేశంలో భాగం కాదు వెళ్ళిపోతాం అనేవాళ్ళు. ఇటువంటిది మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేక్ ఏదైనా కట్ చేయడానికి భారతదేశమా సమగ్రతనా అని మాట్లాడారు. సో చాలా ఒక విధంగా పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్గా నిన్న స్పీచ్ ఉంది, చాలా ఆకర్షించింది. సరే, ఎవరికైనా దాన్ని నచ్చకపోవచ్చు, ఆవేశంగా మాట్లాడారు. చాలా మందిని ఒక లాజిక్ అండ్ కన్క్లూజన్ ఆయన చెప్పే కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, నారాజు గాకుర అన్నయ్య పాట కానీ, లేకపోతే అల్లా అమ్మవారికి సంబంధించిన కంపారిజన్ కానీ, హిందీకి సంబంధించి సినిమాలు హిందీ ఇంపోజిషన్ గురించి కానీ, సంస్కృతం గురించి కానీ ఆయన మాట్లాడిన మాటలు చాలా మందిని ఆకర్షించాయని చెప్పొచ్చు. మొత్తానికి నెక్స్ట్ రోల్కి సిద్ధమవుతున్నారు ఇంకా పవన్ కళ్యాణ్. ఈ స్పీచ్ ద్వారా అర్థమవుతుంది ఆయనకు ఓన్లీ పాన్ ఇండియా స్టార్స్, ఇప్పుడు సినిమా హీరోలు పాన్ ఇండియా సినిమా హీరోలు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ బహుశా పాన్ ఇండియా పొలిటీషియన్ అవుతారేమో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా. ఎందుకంటే తమిళనాడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి మేలో, దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. తమిళ్ చాలా అద్భుతంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్. నిన్న ఎన్ని భాషల్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ తెలుసా? తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ, కన్నడ. మరాఠీలో కన్నడ కూడా వచ్చు, తమిళ్ వచ్చు, మరాఠీ రాదు. బట్ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్ళారు కాబట్టి అక్కడ నేర్చుకున్నారేమో. పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు ఉండేవాడు మన దగ్గర, తెలుగువాడు, అన్ని భాషలు నేర్చుకున్నవాడు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాడు, ఎందుకంటే అక్కడే చెన్నైలో పుట్టి పెరిగారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా హీరోగా అక్కడ ఉండగా తన అన్నయ్య ఇంట్లో ఉంటూ చదువుకున్నారు. ఆ విషయం కూడా చెప్పారు. డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు, కేవలం ఇంటర్ వరకే చదివారు. తండ్రికి డిగ్రీ కంప్లీట్ చేయాల్సి ఉండనట, ఇంటర్ వరకే చదివినప్పుడు నేర్చుకున్నారు. సో తమిళంలో అనర్గళంగా మాట్లాడగలరు పవన్ కళ్యాణ్. సో ఆ క్యాంపెయిన్కి అయితే రెడీ అయిపోతున్నారు. చూద్దాం, అంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్ అవుతున్నారు.
తెలుగు హీరోస్ పాన్ ఇండియా హీరోస్ అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ చరణ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా ఈయన కూడా హీరోనే. బట్ సినిమాలో కంటే పొలిటీషియన్ గా పాన్ ఇండియా రోల్ కు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్. సో చూద్దాం, ఆయన తెలుగు వారిగా మనం ఆల్ ది బెస్ట్. తెలుగు వాడు ఎదిగితే వేరే రాష్ట్రాల్లో ఎదిగితే కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలి కదా. సో ఆల్ ది బెస్ట్ చెప్దాం రెహానా పవన్ కళ్యాణ్కి. సో ఓకే భరత్, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. ఎందుకంటే ఆయన ఒక నిజంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లా కాకుండా చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అంటే అది సెల్ఫ్ గా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి ఏం తోస్తుందో అది ఆ ప్రసంగం కొంచెం ముస్లిం క్రిస్టియన్స్ కూడా కన్విన్స్ చేసేలా ఉంది. ఈ మతాన్ని వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. దాన్ని చూసి హిందూ లాస్ట్ టైం కూడా అదే చెప్పారు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మనం కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి అన్నట్టు ఒక నేర్చుకోండి, మిమ్మల్ని ఎవరిని ఏ మాట అననివ్వకండి అని చెప్పారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద